మణిప్రవాళ శైలి. మణిప్రవాళ శైలి అనగా సంస్కృత ఆంధ్ర పదబంధాలని మేళవించి వాక్యరచన చేయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. మణిప్రవాళ శైలి అనగా సంస్కృతాంధ్ర పదబంధాలని మేళవించి వాక్యరచన చేయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. పాల్కురికి సోమనాథుడు కాలం నుంచి పాల్కూరు సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈ పద్ధతి కనిపిస్తుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి ఈ రకమైనటువంటి వాక్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మణిప్రవాళ శైలి అంటే సంస్కృత ఆంధ్ర పదబంధాలని మేళవించి వాక్యరచన చేయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. ఈ మణిప్రవాళ శైలి అనేది పాల్కురికి సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈ పద్ధతిని పాల్కురికి సోమనాథుడి కాలం నుండి తెలుగు సాహిత్యంలో ఈ పద్ధతి కనిపిస్తుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి ఈ రకమైనటువంటి వాక్యాలు కనిపిస్తూ ఉన్నది. మణిప్రవాళ శైలి అనగా సంస్కృత ఆంధ్ర పదబంధాలని మేళవించి వాక్యరచన చేయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. ఇది సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈ పద్ధతి కనిపిస్తుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి ఈ రకమైనటువంటి వాక్యాలు కనిపిస్తూ ఉన్నది.